జైలు సూపరింటెండెంట్ సాయంతో ఖైదీ పారిపోయాడు. రేపల్లె సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భీముని అజిత్ కుమార్ అనే వ్యక్తి సుమారు 50 లక్షల రూపాయలు జైలు అధికారులకు, పోలీసులకు లంచాలు కింద ఇచ్చి తప్పించుకున్నాడు. దీని వెనక జైలు సూపరింటెండెంట్, జైలు అధికారులు, ఎస్కార్ట్స్ హస్తం కూడా ఉందని విచారిస్తున్న అధికారులు తెలిపారు. భీముని అజిత్ కుమార్ అనే వ్యక్తి OLXలో కార్లు అమ్ముతానని విజయవాడకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేశాడు. అతను కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. రేపల్లె సబ్ జైల్లో ఉన్న ఈ ఖైదీ జైలు సూపరింటెండెంట్ మన్నెం వెంకటేశ్వరరావుని 60,000 రూపాయలు లంచంగా ఇచ్చి కొనేశాడు. గుండె నొప్పి వంకతో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఎస్కార్ట్స్ కూడా కొంత డబ్బునిచ్చి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు. ఇతను ఒక అంతర్రాష్ట్ర దొంగ. 4 రాష్ట్రాల్లో సుమారు 32కు పైగా కేసులు ఇతనిపై ఉన్నాయి. ఒంగోలులో గ్రైనైట్ వ్యాపారం చేస్తూ నకిలీ వేబిల్లులు పెట్టి ప్రభుత్వాన్ని మోసం చేసి లక్షల రూపాయలు దోచేశాడు. సీజన్కి ఒక వ్యాపారం మొదలుపెట్టి మోసాలు చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అధికారుల అండతో జైలు నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడెంకు చెందిన భీముని అజిత్ కుమార్ మోసం చేస్తూ డబ్బు సంపాదించడం తన వృత్తిగా మలుచుకున్నాడు. పోలీసు అధికారుల సాయంతో మరి కాస్త ఎదిగి భవిష్యత్తులో రాజకీయ నాయకుడైనా ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.